రవి గారు, ఏపీ పాలిటిక్స్ చూస్తే గనక వైసీపీ అంటే గత ప్రభుత్వం అయిన వైసీపీకి షాక్ మీద షాకులు తగులుతున్నాయి. అంటే జిల్లాల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడాలు, జిల్లా ఇన్ఛార్జీలు మారిపోవడాలు, ఇలా వరుసగా షాకులు తగులుతున్నాయి. అంటే ఇది జనరల్ గా జరిగే సినారియోనేనా? అంటే బయటికి వెళ్ళడాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న శాసన మండలి సభాపతిగా పనిచేసిన ఆమె జకియా అని ముస్లిం ఎమ్మెల్సీ, ఆమె రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అది కూడా ఒకటి తెలుగుదేశం కోణంలో చూస్తే బీజేపీలో చేరడం అన్నది ఒక ఇబ్బందికరమైన ఒక పరిస్థితి. అంతకుముందు కూడా ఒకరిద్దరు మాజీ చైర్మన్లు ఇలా చేరారు. ఇంకోటి వాళ్ళకి సంబంధించి కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ అని అతని కుటుంబానికే కాంట్రాక్ట్లు అప్పగించాడని ఆయన్ను తొలగించారు. అలాగే ఇక్కడ మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఆయన కూడా తొలగించారు, ఏదో టెక్నికల్ గ్రౌండ్స్ మీద. ఇలాంటివి ఒకవైపు ఉంటే, ఇంకోవైపున అంతకంటే ముఖ్యంగా కేసులు. వల్లభనేని వంశీ దాదాపు 3 నెలలు అయిన తర్వాత మొన్న వస్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ ఇంకో కేసులో ఆయన ఇంకా కొనసాగుతున్నాడు, ఆరోగ్యం అసలు బాగాలేదు. తాజాగా ఇంకొక పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. కాబట్టి ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. లిక్కర్ కుంభకోణంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళకి బెయిల్ రాలేదు. మిథున్ రెడ్డి వెళ్తే ఆయనకు బెయిల్ ఇచ్చారు కానీ విచారణకు హాజరు కమ్మన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేదు. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితాలో వీళ్ళకి ముందస్తు బెయిల్ రావడం లేదు. సరే, వైసీపీ వాళ్ళు ఇందాకనే వస్తూ చూస్తున్నా, బెయిల్ అనేది ఇవ్వకపోయినా మీరు కక్ష సాధింపుకు పాల్పడొద్దని అని కోర్టు చెప్పిందని కోర్టులు ఎప్పుడు చెప్తాయి. దర్యాప్తు విషయాన్ని బట్టి చేయండి, కక్ష సాధింపు వద్దని చెప్తారు. కానీ కేసులు వెన్నాడుతున్న మాట నిజం. ముఖ్యంగా రాజ్ కేశిరెడ్డి, ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప అని ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన జగన్ కంపెనీ భారతీ సిమెంట్స్కు సంబంధించిన ఆయన. ఇవన్నీ అయిన తర్వాత ఎక్కడికి పోతున్నాయి? నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 99,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు ఇవి జగన్కే చేరాయి. ఈ లిక్కర్ కుంభకోణం అంతా వాళ్ళ చేతుల మీద జరిగింది. ఇది క్యాష్, అచ్చంగా క్యాష్. ఎందుకంటే ఏటీఎం అవి వాడలేదని చెప్తున్నారు కదా, పేటిఎం కానీ ఇట్లాంటివి ఆన్లైన్ పేమెంట్స్ లేవు అంటున్నారు ఆయన. కాబట్టి చాలా స్పష్టంగా జగన్ను అరెస్ట్ చేయడానికి లేకపోతే కేసులో పెట్టడానికి ఇవన్నీ నడుస్తున్నాయి. వీళ్ళేమో ఒకరి తర్వాత ఒకరు అందులో చిక్కుకుపోతున్నారు. ఒకే ఒకటి, కోర్టులు బలప్రయోగం చేయకండి, బలవంతంగా కక్షతో ఇరికించకండి అని చెప్తున్నాయి. కానీ ఈ పరిణామ క్రమం అయితే చాలా వ్యతిరేక, ప్రతికూలంగా ఉంది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడాడు, బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, ఇంకా వేరే ఆమె మాట్లాడారు. వరుసగా అందరూ మాట్లాడుతూ మేము కూడా వస్తాం, మీకు పాఠం చెప్తాం అంటే మళ్ళీ కక్ష సాధింపే కదా. అంటే ఎందుకంటే ఈ రోజే మంత్రి లోకేష్ కూడా ఎక్కడో మాట్లాడారు. కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అలా మాట్లాడడం కూడా అంత అవసరం కాదేమో. అదేది పెద్ద దానికి ఏమంత వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్పడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ నిజంగా దానికి ఏముంటుంది? ఏడాది కూడా కాకుండానే, పైగా గతంలో ఇవన్నీ చేయలేదా, మీరు చేయలేదా, ఇలాంటి ప్రశ్నలు మీరు అరెస్ట్ చేసినప్పుడు రైట్, ఇలాంటి ప్రశ్నలన్నీ తప్పకుండా ఎదురవుతాయి. లోకేష్ ఈరోజు ఏదో అధికార కార్యక్రమంలో పాల్గొంటూ సరే చంద్రబాబు బ్రాండు పెట్టుబడులు వస్తాయి ఇట్లాంటివి చెప్పారు. కానీ రెడ్ బుక్ను మర్చిపోయారని చాలా మంది అంటున్నారు. మేము రెడ్ బుక్ను మర్చిపోయే ప్రసక్తే లేదు, ప్రతి వాళ్ళని కొంచెం ఆలస్యమైన అందరినీ కూడా మేము బోనెక్కిస్తాము, ఈ పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి ఒకవైపు నుంచి ఆ ప్రకటన, రెండో వైపు నుంచి మంత్రి, మూడో వైపు నుంచి కేసులు, నాలుగో వైపు నుంచి ఉన్నవాళ్ళ తొలగింపులు, ఇవన్నీ చూస్తే ఒక రాజకీయ పద్మ వ్యూహంలో వైసీపీ చిక్కుకుపోవడం అనేది అయితే మనకు కనిపిస్తుంది.